నమస్తే. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజలలో ఉండే మనిషి. అయితే ఈ హరీష్ రావు తమిళనాడుకు చెందిన తిరుచి అనే ప్రాంతానికి, అదేవిధంగా కర్ణాటకలో శివమొగ్గ అనే ప్రాంతానికి వెళ్ళి, అంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువ హిందూ దేవాలయాలు ఉంటాయి, హిందూ సాంప్రదాయంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి పోయి క్షుద్ర పూజలు చేసి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్ ఆరోపణలు చేసిళ్ళు. ఉట్టి ఆరోపణలే కాదు, తెలంగాణ ప్రాంతానికి వర్షాలు పడొద్దని, తెలంగాణ ప్రాంతం కరువులు రావాలని, కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోవాలని పూజలు, క్షుద్ర పూజలు, తాంత్రిక మాంత్రికలు చేసి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేసిళ్ళు. దానికి హరీష్ రావు లీగల్ నోటీసులు ఇచ్చిండు. మీరు నన్ను పరువు తీస్తున్నారు, మీ మీద పరువు దావా వేస్తా, లేదా బహిరంగ క్షమాపణ చెప్పండి, అట్లయితే ఊకుంటా, లేదంటే మీ మీద పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి హరీష్ రావు లీగల్ నోటీసులు చెప్పిండు. అయితే అద్దంకి దయాకర్ వాటికి ఇంకొక వీడియో చేసి ఏం చెప్పిండంటే, మీరు గత ఏడాది పోయి వచ్చినప్పుడు కూడా అదే తిరుచి ప్రాంతంలో పోలీస్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, చెక్కింగ్ అప్పుడు అక్కడ నేను పోలీస్ అధికారిని అని చెప్పి ఎంట్రీ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళు, అసలు మీరు అక్కడికి ఎందుకు పోతున్నారు, ఏం పూజలు చేపిస్తున్నారు, మీరు బర్త్డే కోసం అని పోతే 2-3 సార్లు ఎందుకు పోయిళ్ళు, ఈ జూలైలో ఎందుకు పోయిళ్ళు అని మాకు ప్రజలందరికీ తెలవాలి, లేకపోతే మీరు క్షుద్ర పూజలు చేసినట్టే అని చెప్పి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దీని మీద కేసులు ఇవ్వడము, నోటీసులు ఇవ్వడము, కంప్లైంట్లు ఇవ్వడము, నోటీసులు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే హరీష్ రావు ఉన్నది ఉన్నట్టు, నువ్వు నిజంగా అక్కడ పూజకు పోయి ఉంటే, పలానా మేము మా కుటుంబ సాంప్రదాయం ప్రకారం మేము పలానా టెంపుల్కి పోతాం, ఇక్కడ ఈ పూజలు చేయించుకుంటాం అని బహిరంగంగా మీడియా ముందు చెప్పొచ్చు. ప్రతిరోజు నువ్వు మీడియా ముందుకు వస్తుంటావు, ప్రెస్ మీట్ పెడుతుంటావు కాబట్టి అట్లా చెప్పొచ్చు. అట్లా కాకుండా లీగల్ నోటీస్ ఇచ్చేసరికి చాలా మందికి అనుమానం వస్తున్నది. గతంలో కేసీఆర్ మీద కూడా ఇట్లాంటివి వచ్చినాయి. ఏది ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తానట్టు, ఆరా కోసం కేసీఆర్ ఫేమ్ కావడం కోసం ఏదో పూజలు చేసుకున్నట్టు, పవన్ కళ్యాణ్ ఏదో పూజలు చేపిస్తున్నట్టు, అట్లే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒక మనిషిని బలిచ్చినట్టు ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. దానికి కేసీఆర్ ఏం స్పందించలే. ఇక్కడ హరీష్ రావు స్పందించి రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డా లేదా ఏందో తెలియదు, కానీ ఆయన స్పందించిండు. అది కూడా ప్రెస్ మీట్ ముందు చెప్పకుండా ఉన్నట్టు కుల్లా చెప్పి దాన్ని క్లోజ్ చేయకుండా లీగల్ నోటీసులు పంపిండు. దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకా అనుమానాలు వస్తున్నాయి. ఇక ట్రాప్లో చిక్కిండు అని చెప్పి దీని మీద రుద్దుతారు. రాష్ట్రంలో ఎటువంటి ప్రాబ్లం లేనట్టు, ఎటువంటి సమస్యలు లేనట్టు, వీళ్ళేమో క్షుద్ర పూజలు చేసిళ్ళని, వాళ్ళేమో లేదు మేము దైవక్షేత్రానికని. ఇది ఒక్కటే సమస్యనా రాష్ట్రంలో మునిగిపోయింది? ఎన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజలందరూ ఆగమైతా అంటే అటు ప్రతిపక్ష నేతగా ఆయన అట్లే ఉన్నాడు, ఇటు అధికార పక్షంలో వీళ్ళు ఇట్లే ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిపక్షం, అధికార పక్షం, ఈ ప్రతిపక్షం ఇంతకుముందు అధికారం ఉండే కదా, ఈ 2 పార్టీలే ఉన్నాయి కాబట్టి వాళ్ళని కాపాడుకొని ప్రజలను డైవర్ట్ చేస్తారు. ప్రజలకు ఎక్కడో కొద్ది ఇప్పుడు ఐపీఎల్ కానీ ఇప్పుడు ఏం లేవు కదా హడావిడి. ఈ మన డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ఖచ్చితంగా ప్రజలు మా మీదకి తిరగబడొద్దు, మాకు ఉద్యోగాలు కానీ, లేకపోతే రైతుల సమస్యలు కానీ, లేకపోతే రకరకాల సమస్యలు, విద్య, వైద్యం ఏది బాగాలేదు సక్కలు, ఇవన్నీ ఏది అడగొద్దు అని చెప్పి ప్రజలను మబ్బబెట్టడానికి తప్ప ఇది దేనికోసం? అధికార పక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక ట్రాప్ వేసిండు, ఆ ట్రాప్లో హరీష్ రావు పడ్డాడు. నువ్వు కూడా చెప్పు హరీష్ రావు, సలహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, పలానా సంవత్సరం పోయినా ప్రతి సంవత్సరం పోతూనే ఉంటా, మీరు కూడా పోవచ్చు, మంచిగా జరుగుతుంది, ఈ క్షుద్ర పూజలు ఏం జరిగాయి, మీ కాంగ్రెస్ వాళ్ళే పాపిస్టోళ్ళు, మీరు కూడా ఒకసారి పోయిరాలి, మీకున్న పాపం పోతుంది అని ఏదో ప్రెస్ మీట్ పెట్టు. ప్రజలల్లో ఆందోళన తగ్గుతుంది, ఆలోచనలు తగ్గుతాయి. దాని మీద అసలే సెన్సిటివ్ సబ్జెక్టు, దీన్ని చూసే వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి ఇంకా గ్రామాలలో ఎట్లుంటాయి, కొన్ని గ్రామాలలో క్షుద్ర పూజలు చేస్తాలని అనుమానంతో వాడిని చంపేస్తారు. ఇవన్నీ వద్దాం, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ప్రజలను మబ్బే పెట్టొద్దు, విద్యా వైద్యం మీద దృష్టి పెట్టాలి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అయినట్టు, కొన్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినట్టు, మీకేం పని పాట లేనట్టు క్షుద్ర పూజలు అనే ఎపిసోడ్ ముందు పెట్టుకున్నారా? ప్రజలారా మీరు ఇవన్నీ గమనించుకుంటుండాలి. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఈ క్షుద్ర పూజలు వాళ్ళు చేసిల్లో లేదో కానీ ప్రజలు మీరు అందరూ ఒకటి కంకణం కట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ గెలిపించొద్దు. వాళ్ళని గెలిపిస్తే గిట్ల క్షుద్ర పూజలు చేసుకుంటా, ఫామ్ హౌస్ల కాడ ఫేమ్ కావడం కోసం పూజలు చేసుకుంటా, ఇవన్నీ హడావిడిలు చేస్తారు. కాబట్టి మీరు ఒకటి ఆలోచించుకోండి, మీరు ఒక కంకణం కట్టుకోండి, మీరు మనసులో పూజ చేసుకోండి. తెలంగాణ ప్రజలకు విద్యా వైద్యం ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా రావాలి. అది వస్తే ప్రజలకు ఏం సమస్య ఉండదు. ఇక సంపాదన వేరే విషయాలు ఉంటాయి, కానీ ప్రతి ఎబో మిడిల్ క్లాస్
పూర్ పీపుల్ అందరికి కావాల్సింది విద్య, వైద్యం. ఆ ఒక్క ఎజెండాతోటి మా విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తూ ఉంది. వీళ్ళేమో ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్లో క్షుద్ర పూజలని, ఒకరు ఏదో హీరోయిన్ తోటి ఈయనకి ఎఫ్ఐఆర్ ఉందని ఇంకొకరు, ఇవన్నీ ఎంత రచ్చ వాళ్ళే లేపుతారు. ప్రజల్ని ఎంటర్టైన్ చేసుకుంటుంటారు. అటు ఇటు చూసేలోపు ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకు బాగితే వీళ్ళకి గుద్దుతాం, వాళ్ళే అధికారంలో ఉంటారు. కాబట్టి మనం సమాజం బాగుపడాలంటే విద్య, వైద్యం ఖచ్చితంగా రావాలి. కాబట్టి విద్యార్థులు రాజకీయ పార్టీ అది సాధించుతుంది. దయచేసి విద్యార్థుల రాజకీయ పార్టీకి మద్దతు తెలపాలి. ఇట్లాంటి హంబక్ పార్టీలను ఎల్లగొట్టాలని తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.